హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నా వీడియోలో మీకు చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా 3 లేయర్స్తో మిల్క్ పుడింగ్ చేసుకోవడం చూపిస్తాం అనుకుంటున్నాను. ఫస్ట్ కింద వచ్చి బిస్కెట్ అండి, మధ్యలో పాలు, ఆ పైన జెల్లీ లేయర్ వస్తుంది. పిల్లలు ఇది చాలా ఇష్టంగా తింటారు. దీనికి ముందుగా ఏంటంటే ఒక 1/2 కప్పు నీళ్లు తీసుకొని ఇందులో 1 స్పూన్ అగర్ అగర్ అని చెప్పి మన గ్రోసరీ షాప్స్లో దొరుకుతుందండి. ఇది వెజిటేరియన్ జిలాటిను, దీన్ని సీవీడిలోంచి తీస్తారండి. సో వెజిటేరియన్స్ ఏమైనా ఉంటే ఇది జిలాటిన్కి రీప్లేస్మెంట్గా వాడుకోవచ్చు. ఇదేంటంటే బాగా కరిగేదాకా వాటర్లో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 200 గ్రామ్స్ నేను బిస్కెట్స్ తీసుకుంటున్నానండి. మీకు ఏ బిస్కెట్స్ అయినా పర్వాలేదు, మిల్క్ బిస్కెట్స్ కానీ మ్యారీ బిస్కెట్స్ కానీ, అందుకే నేను డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తున్నాను మీకు. అవన్నీ ఏంటంటే కొంచెం కోర్స్గా పౌడర్ చేసుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. ఇందులో ఇప్పుడు నేను ఒక 100 గ్రామ్స్ మెల్టెడ్ బటర్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా ఈ పౌడర్ని కలుపుకుంటానండి. అదేంటంటే బాగా లిక్విడ్గా అవ్వకూడదు, మీకు పౌడర్గానే ఉంటుంది కానీ ఈ బటర్ మొత్తం కలుస్తుంది అనమాట. మీకు అది కూడా నేను చూపిస్తా పౌడర్ ఎలా వస్తుందో. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు ఇలా ఉంటుందండి, చూడటానికి కొంచెం మాయిశ్చర్ ఉన్నట్లుగా ఉంటుంది కానీ అది ఇంకా పౌడర్గానే ఉంటుంది. ఇలా చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. అలా నొక్కుతూ ఉంటే గట్టిపడేలా కన్సిస్టెన్సీ ఉండాలండి. ఆ తర్వాత నేను ఒక అల్యూమినియం ట్రే తీసుకుంటున్నా, మీరు ఏదైనా ట్రే తీసుకోండి. అందులో బేకింగ్ పేపర్ వేసి పెట్టుకోండి. అందులో ఈ బిస్కెట్స్ పౌడర్ అనేది వేసేసుకొని నీట్గా సెట్ చేసుకుంటున్నానండి. దీని ఏంటంటే కొంచెం నొక్కుతూ మీరు అడ్జస్ట్ చేసుకోండి, అప్పుడు ఏంటంటే ఇది బాగా స్టిక్ అవుతుంది. ఇలా కొంచెం నొక్కుతూ చేసుకుంటే మీకు ఇలా లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని రిఫ్రిజిరేటర్లో ఒక 30 మినిట్స్ పెట్టుకున్నారంటే సెట్ అయిపోతుందండి. తర్వాత ఒక 1.5 కప్పు పాలు తీసుకొని నేను బాయిల్ చేసుకుంటున్నాను. మీరు మెజర్మెంట్ అనేది ఒకే కప్పుతో చూసుకొని తీసుకోండి. ఇది కరెక్ట్గా 1.5 కప్ అండి. బాగా ఫుల్ బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పాలు బాయిల్ అవుతున్నాయి కదా, ఇందులో ఇందాక మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న వాటర్లో కలుపుకున్న అగర్ అగర్ మిక్చర్ ఉంది కదా, అది ఈ పాలలో వేసేసుకొని కలుపుకోవాలండి. అది బాగా మిక్స్ అయ్యాక, అది మొత్తం కరిగిపోయాక పాలల్లో అందులో 1.5 కప్పు పాలకి 1/2 కప్పు పంచదార వేసుకుంటున్నానండి. ఇది కూడా వేసేసుకొని మీరు బాగా కలుపుకోవటమే. ఇప్పుడు ఏంటంటే బాగా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ బాగా కరిగి పాలన్నీ బాయిల్ అవ్వాలండి. అలా బాయిల్ అయితే ఏంటంటే కొంచెం థిక్నెస్ వస్తుంది పాలకు. అలా పాలు బాగా బాయిల్ అయిన తర్వాత ఒక స్పూను కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. అందులో 1 స్పూన్, అంతకన్నా ఎక్కువ వేయద్దు, బాగా గట్టి పడిపోతుంది. ఒక చిన్న స్పూన్ వేసుకొని ఇది మళ్ళీ లోలో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ప్రాసెస్సే కొంచెం టైం పడుతుందండి, మిగతాదంతా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఇలా తిప్పుతూ ఉంటే ఏంటంటే థిక్గా అయిపోతుందండి కన్సిస్టెన్సీ. మీకు అది కూడా చూపిస్తా చూడండి, ఇలా వస్తుంది. ఇలా థిక్గా అయినప్పుడు మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది కొంచెం చల్లారిన తర్వాత ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బిస్కెట్ లేయర్ ఉంది కదా, దాని మీద కొంచెం కొంచెంగా పోసుకోండి, లేదంటే ఆ బిస్కెట్కి క్రాక్స్ వస్తాయి. ఇలాగా స్పూన్ ద్వారా పోస్తే కూడా మీకు ఏంటంటే నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. ఈ పాల లేయర్ అనేది కొంచెం థిక్ లేయర్గా వేసుకోండి. ఇప్పుడు ఇదేంటంటే మీరు బాగా వేడిగా ఉంది కాబట్టి బాగా చల్లారిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టుకోండి. అప్పుడు ఈ మిల్క్ అనేది సెట్ అయిపోతుంది. ఒకసారి కార్నర్స్ అని ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేదాకా సెట్ చేసుకొని బయటే ఉంచేసుకొని తర్వాత రిఫ్రిజిరేట్ చేసుకోవటం అండి. అప్పుడు ఈ మిల్క్ పుడింగ్ అనేది సెట్ అయిపోతుంది. ఇప్పుడు జెల్లీ క్రిస్టల్స్ అండి, మనం ఇంట్లో జెల్లీ చేసుకుంటాం కదా, అలాగనే ఇప్పుడు ఆ జెల్లీ క్రిస్టల్స్ని 400 ml బాయిలింగ్ వాటర్ కావాలండి. అందులో పోసుకొని మొత్తం కరిగేదాకా కొంచెం మిక్స్ చేసుకోండి. మీరు ఏ ఫ్లేవర్ అయినా వాడచ్చు, నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వాడుతున్నాను. ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మిక్చర్ని సెట్ చేసుకున్న పాల మీద వేసుకోవాలండి, పైన టాప్ లేయర్గా. ఇందాక చూపించినట్లుగా ఇలా స్పూన్తో వేసుకోండి. ఒక్కసారిగా పోసేస్తే ఏంటంటే పాల మీద హోల్స్ వచ్చేస్తాయండి. కొంచెం చిన్నగా పోసుకోండి, ఎందుకంటే ఈ జెల్లీది బాయిలింగ్ వాటర్ కదా, చాలా వేడిగా ఉంటుంది. ఇలా మొత్తం పోసేసుకున్న తర్వాత బయట ఉంచేసేసి మొత్తం అది చల్లైపోయాక మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అది కూడా అలాగేనండి, ఒక 1/2 అవర్ ఉంచుకుంటే జెల్లీ అనేది సెట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, నీట్గా లేయర్ అనేది ఫామ్ అయింది థిక్గా. ఇప్పుడు జెల్లీ సెట్ అయిపోయిందండి.
సో మన పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది. నేనేంటంటే అల్యూమినియం ట్రేలో పెట్టా కాబట్టి దాన్ని ఈజీగా బ్రేక్ చేసేసేయచ్చు. లేదా మీరు ఈ బేకింగ్ పేపర్తో పైన వేరే ప్లేట్లో కూడా పెట్టేసుకోవచ్చండి ఇది. ఇప్పుడు మీకు నేను దీనిని కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి 3 లేయర్స్ నీట్గా వచ్చింది. కింద బిస్కెట్, పైన మధ్యలో పాలు, ఆ పైన జెల్లీ అండి. ఇక్కడ కెఫే షాప్స్లో కాఫీతో పాటు ఇది అమ్ముతారండి. మా పిల్లకి చాలా ఇష్టం, అందుకని ఈరోజు నేను చేశాను. ఇది చాలా సింపుల్గానే చేసుకోవచ్చు. ఒక పాలు మాత్రం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం టైం పడుతుందండి బాయిల్ అవ్వడానికి. ఇప్పుడు మీకు నేను ఇది కట్ చేసి కూడా చూపిస్తాను. మీరు పైన ఈ జెల్లీలో ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. చూసారు కదా, నీట్గా వచ్చింది 3 లేయర్తో. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు జిలాటిన్ వేయాల్సిన అవసరం లేదండి. జిలాటిన్ రీప్లేస్మెంట్కి అగర్ అగర్ వేసుకోండి. అగర్ అగర్ ఇష్టం లేని వాళ్ళు ఇంకొక ఎక్స్ట్రా స్పూను కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చండి. మీకు అన్ని ఇండియన్ షాప్స్లో దొరుకుతుంది. సో ఇంత యమ్మీ 3 లేయర్ మిల్క్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయిందండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, సీ యూ, బాయ్.